Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇక అటు తిరుపతి తాడిపత్రిలో పరిస్థితి ఆ విధంగా ఉంటే ఒకసారి పల్నాడుకు వస్తే పల్నాడు కారంపూడిలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. పిన్నెల్లి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా టీడీపీ ఆరోపణలు చేస్తుంది. పోలింగ్ రోజున గాయపడిన వాళ్ల పరామర్శకు వచ్చినటువంటి పిన్నెల్లిపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. పేట సన్నేగంట్ల గ్రామానికి వెళ్తున్నటువంటి కారంపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫీస్పై దాడితో పాటు టీడీపీ నేత జానీ భాష కారుకు నిప్పు పెట్టారు. అయితే దాడిని ఆపేందుకు ప్రయత్నించినటువంటి సిఐ నారాయణ స్వామిపై కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. కారంపూడిలో టీడీపీ ఆఫీస్ ఏ విధంగా టీడీపీ ఆఫీస్లో దాడి జరిగిందో దాడికి సంబంధించిన దృశ్యాల్ని మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో గమనించవచ్చు. పోలింగ్ రోజున గాయపడిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్లారు పిన్నెల్లి. పేట సన్నేళ్ల గ్రామానికి వెళ్తుండగా కారంపూడిలో ఈ ఘటన జరిగింది. కారంపూడిలో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. పిన్నెల్లి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే పోలింగ్ రోజున గాయపడిన వాళ్ళని పరామర్శకు వెళ్లారు పిన్నెల్లి. పేట సన్నేగండ్ల గ్రామానికి వెళ్తుండగా కారంపూడిలో ఈ ఘటన జరిగింది. ఆఫీస్ పై దాడితో పాటుగా టీడీపీ నేత జానీ భాష కారుకి నిప్పు కూడా అంటించారు. టీవీ9 స్క్రీన్ లో మనం ఒకసారి రైట్ సైడ్ బాక్స్ లో మనం గమనించినట్లయితే ఒకసారి కారు మంటల్లో ఏ విధంగా ధ్వంసం అయిపోతుందో మనం గమనించవచ్చు. ఎస్, మనం చూస్తున్న విజువల్స్ కారంపూడికి సంబంధించినవి. దాడిని ఆపేందుకు ప్రయత్నించినటువంటి సిఐ నారాయణ స్వామి పైన కూడా అటాక్ జరిగింది. ఎస్, నిన్న పోలింగ్ దగ్గర స్టార్ట్ అయినటువంటి గొడవలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో ఏపీలో పోలింగ్ బూతుల వద్ద నిన్న గొడవలు జరిగాయి. అంతా సద్దు మణిగింది, ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది అనుకున్నారంతా. కానీ ఇంకా మంటలు చల్లారలేదని చెప్పాలి. తిరుపతి సెంటర్ కి చేరినటువంటి చంద్రగిరి నిప్పులకు సంబంధించిన వార్త మనం చూడొచ్చు. పేట సన్నేళ్ల గ్రామానికి వెళ్తుండగా కారంపూడిలో ఘటన జరిగింది. అటు తాడిపత్రిలో ఇటు తిరుపతిలో కూడా ఏ విధంగా ఘటన జరిగిందో మనం గమనించవచ్చు. ఎస్, తిరుపతికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సీసీటీవీలో కొన్ని రికార్డ్ అయినటువంటి దృశ్యాల్ని మనం గమనిస్తే అక్కడ అల్లర్లు దాడులు ఏ విధంగా జరిగాయో మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. స్ట్రాంగ్ రూమ్ల సమీపంలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారింది. అక్కడ చేతికి ఏది దొరికితే దాన్ని విసురుకుంటూ నానా హంగామా నానా రచ్చ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, బీర్ బాటిలతో కర్రలతో రాళ్లతో దాడులు ఏ విధంగా మనం ఒకసారి చేస్తున్నారో గమనించవచ్చు. పులివర్తి నాని చెవిరెడ్డి మధ్య నెత్తుటి సమరమే జరిగిందని చెప్పాలి. కత్తులు హాకీ బ్యాట్లతో ఈ రెండు వర్గాల నేతలు కూడా హల్చల్ చేశారు. అక్కడ చేతికి ఏది అందితే దాన్ని పట్టుకొని విసిరి అల్లర్లు దాడులు కొనసాగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మనం చూస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో ఏవైతే ఉన్నాయో రికార్డ్ అయ్యాయో ఆ దృశ్యాల్ని మనం గమనిస్తున్నాం. చేతికి అందిన దాన్ని విసురుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అక్కడంతా ఈ అల్లర్లు దాడులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే మనం తాడిపత్రిలో పరిస్థితి కూడా చూసాం, కారంపూడిలో పరిస్థితి కూడా చూసాం. ఏపీలో పలు ప్రాంతాల్లో ఇంకా దాడులు అల్లర్లు కొనసాగుతున్నాయి. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి పరిశీలనకు వెళ్తే అక్కడ కూడా దాడులు జరిగాయి. పలు చోట్ల అయితే టీడీపీ ఆఫీసులపై కూడా అలాగే నేతలకు సంబంధించినటువంటి వాహనాలపై కూడా ధ్వంసం జరిగింది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.